కాంగ్రెస్ నాయకులు లొట్ట కేసులు తప్ప ఏం పెట్టట్లేదు, వాళ్ళకి రాజకీయం చేయడం చాలా కాబట్టి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. నేను రామన్నకు ఒకటి అడుగుతున్నా, లొటపీస్ కేసే కదా, ఎందుకు భయము నీకు? అడ్వకేట్ ఎందుకేంట కదా? లొటపీస్ కేసులో ఏముంటుంది కదా, తోపాష్ కేసులో ఏముంటుంది కదా. మరి ఇలాంటి ఉన్నవాడికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు జంకుతున్నావు? నాతో పాటు అడ్వకేట్ కావాలని అడుగుతున్నావు. 10 సంవత్సరాలు షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీకు ఇవాళ ఈ రేస్కి సంబంధించి కర్త కర్మ క్రియగా ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో అక్కడ కొంత అమౌంట్ అనే దానికి దుర్వినియోగం చేశారు. ఆ దుర్వినియోగమైన దానికి ఎందుకు దుర్వినియోగం చేశారు, ఎలా చేశారని ఎంక్వైరీ కోసం మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఎంక్వైరీకి పోతే నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ఎంక్వైరీకి పోవడానికి భయపడుతున్నావు అని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఇవాళ తప్పు చేయకపోతే కోట్ల చుట్టెందుకు తిరుగుతున్నావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి? తప్పు చేయకపోతే ఉన్నవాడికైనా లేనివాడికైనా ఎవరికైనా చట్టం ఒకటే రకంగా ఉంటుంది, న్యాయం ఒకే రకంగా పనిచేస్తుంది. దాన్ని నమ్ముతారు కదా. బాబాసాహెబ్ గురించి 10 సార్లు యాద్ చేసిరు. బాబాసాహెబ్ ఏం చెప్పినాడు, ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒకటే అని చెప్పినాడు. మరి అలాంటప్పుడు దాన్ని గౌరవించలేనటువంటి మీరు వీటి గురించి మాట్లాడితే ఎట్లా? ఇవాళ పోలీస్ వ్యవస్థ మొన్నటి వరకు మీరు కేదంగా అధికారిగా పనిచేస్తారో ఇవాళ కూడా వాళ్ళదే పనిచేస్తున్నారు. మరి అలా మొన్నటి దాకా మీకోసం పనిచేసిన వ్యక్తి ఇవాళ పనికి రాకుండా పోయినాడు, ఆయన మీద నమ్మకం లేదని అంటే మరి ఆ పోలీసు వాళ్ళను మీరు ఏ రకంగా వాడుకున్నారని మీరే చెప్పాలా. అంతే కదా. గతంలో రేవంత్ రెడ్డి గారి పైన కానీ జర్నలిస్టుల పైన కానీ మాలాంటి ప్రశ్నించే గొంతుకలు కానీ అలాగే ఏమంటారు వివిధ పార్టీలకు సంబంధించిన ప్రెసిడెంట్లను కానీ కోదండరెడ్డిని కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు మీ యొక్క కక్షపూరితంగా మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఒక డ్రోన్ ఎగిరేస్తేనే నీ కక్షను ఎల్లగక్కున్నావు, నీ శునకానందం పొందినవు. ఆ రోజు కనీసము బిడ్డ పెళ్లికి కూడా పోనీయకుండా ఆ రోజు మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టినారో ఈ సమాజానికి తెలుసు. మీరు ఇవాళ అన్ని మాట్లాడితే ఎట్లా? సో మీరు చేసినట్టుగానే ఎదుటోడు చేస్తుంది అనుకుంటే తప్పు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ చట్టం తన పని తను చేసుకునే విధంగా తన యొక్క కార్యాచరణ ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. ఒక నేషనల్ పార్టీగా ఆ ప్రభుత్వానికి ఒక దశ దిశ నిర్దేశం అనేది ఉంటుంది, దాని ప్రకారంగా మూవ్ అవుతుంది తప్ప మీరు ఆలోచించినట్టుగానే మీ నాయన రాత్రి ఏమనుకుంటే పొద్దుగాల ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఇలా ఈ ప్రభుత్వం ఉండదన్నది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ప్రజలను పట్టించుకోవడం అనేసి కేసు చుట్టూ తిరుగుతుంది తప్ప ప్రజల్లో అభివృద్ధి అనేది ఇంతవరకు కనపడట్లేదు. ఇప్పుడు మీ నాయన ప్రతిపక్ష పాత్ర పోషించాలా? 13 నెలలు అవుతుంది. పాలక పక్షం ఎంతనో ప్రతిపక్షం అంత ప్రజలకి. మరి ప్రతిపక్ష పాత్ర పోషించిన నీ పార్టీ ఎందుకు ఈ రాష్ట్రంలో అని అంటున్నావు? దుకాణం బంద్ చేయండి, దుకాణం బంద్ చేయండి. మీ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ మీద చాలా ప్రభుత్వం యొక్క భూములు తీసుకున్నారు, వాటన్నిటి తిరిగి ఇచ్చేసేయండి ప్రజలకి కదా. సో పాలకపక్షంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 24 గంటల్లో 18 గంటలు ప్రజలకు సేవ చేయడంలో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో, ఈ ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టడంలో ఇవాళ ఆయన యొక్క కార్యాచరణ ఉన్నది. మరి మీదేమున్నదో చెప్పండి నాకు. ఎక్కడన్నా ఒక్క విషయంలోనన్నా ఈ ప్రభుత్వానికి ఒక మంచి సలహా సూచనగా ముందుకొచ్చి చెప్పినారా? అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీకి రారు, బయట మాట్లాడితే బయట రారు, ఎక్కడ మీ సహకారం ఉండదు. పైనుంచి రాజకీయ లబ్ధి కోసం మాత్రం అవసరం లేని చోట రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇది సరి అయినది కాదు. ఇప్పుడు 100 రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తారని చెప్పి సంవత్సరాన్ని కాలం గడిపేశారు. మరి రానున్న రోజులు చేసేవాళ్ళు కాదు, ఇలా దింపేస్తే మంచిదని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రజలు ఎవరు ఎక్కడ అనుకోవట్లే, ఆ నలుగురే అనుకుంటున్నారు. ఆ నలుగురికి అధికారం కోల్పోయింది కాబట్టి ఇవాళ మిగతా వాటి గురించి ఆలోచిస్తారు. బట్ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. ఇవాళ ఈ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉన్నది, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఇవాళ ఆయన యొక్క ప్రతి అంశాన్ని కూడా ఇవాళ ఈ సమాజం ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల ముందు ఉంచుతున్నారు. మా పార్టీది చేస్తున్నది. ఎక్కడేమైనా జరిగినట్లయితే ఒక కార్యకర్తకు కానీ ఒక పబ్లిక్ కానీ కావాల్సినట్టు ఇవాళ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్, ఒట్లకు ఏమైనా బోనస్ ఏమైనా ఆలోచించిరా మీరు? సన్నొడ్లకు బోనస్ ఇచ్చినాం, ఒక్కొక్కరికి మినిమం 18,000, 2 లక్షలు 3 లక్షలు సన్నోట్లకు బోనస్ వచ్చినటువంటి వాళ్ళు సంతోషం వెళ్ళబుచ్చుతున్నారు వాళ్ళు. ఇవాళ మేము రైతు భరోసాకి సంబంధించి భరోసా అంటే ఏంటి? వ్యవసాయం చేసేవాడికి భరోసా ఇవ్వాలి, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి దాన్ని కూడా అక్కసేలు కక్కుతున్నావు. మొన్నటిదాకా ఇవ్వకపోతే ఇయ్యలేదని లొల్లి పెట్టినావు. ఇవాళ ఇస్తామని చెప్పేసి అడిగేస్తే ఇవాళ మీరు 7,500 కదా 6,000 ఎట్లు ఇస్తారంటే మరి నువ్వు దాచుకున్న డబ్బును తిరిగి సమాజం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఇవ్వండి. ఆటోమేటిక్గా రేవంత్ అన్న 7,500 ఎందుకు 10,000 కూడా సిద్ధంగా ఉన్నాడు. మీ పైసలు తీసుకొచ్చి ఇవ్వండి. మాకు ఖజానాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాన్ని బట్టి తప్పకుండా ప్రభుత్వం తన నిర్ణయం చేస్తుంది. అప్పుల పాలైన రాష్ట్రాన్ని మరింత అప్పులు చేసి ప్రజలకి గుదిబండగా మారాలనుకోదు కదా.
కాబట్టి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు చేసిన తప్పులను ఇవాళ తెలంగాణ సమాజం ముందు సింపతి పొందడం కోసం పాజిటివ్గా మీరు ఏదో చేయాలనుకుంటే అది పొరపాటు. బీసీల సభ తర్వాత కవిత గారిని సావిత్రిబాయి పూలతో పోస్తున్నారు, దాన్ని ఏమంటారు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఈ రాష్ట్రంలో. ఏబీసీ కోసం నిలబడి ఏబీసీ కోసం ఆమె మాట్లాడింది. మా హక్కుల కోసం మేము మాట్లాడుకోగలం, మా సామాజిక వర్గాల గురించి మేము మాట్లాడుకోగలం. మీరేం కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని మీరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ 42% సంబంధించిన కట్టుబడి ఉన్నది. దానికి సంబంధించినటువంటి జనాభాల కులగణన కోసము అడుగులు వేసింది. ఇవాళ దానికి ఒక డెడికేషన్ కమిటీని వేసింది. ఇవాళ మేము ఏం చేయలేదో చెప్పండి. మేము చేయనటువంటిది ఏదన్నా ఉంటే మీరు ఎత్తి చూపండి. ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్గా దాన్ని పూర్తిగా ఎలా చేయాలన్న దానికి ప్రభుత్వం నుంచి పూర్తి కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో రాజకీయం మాట్లాడాలనుకుంటే అది మీకే చెల్లింది. ఇక మీరు ఎన్ని మాట్లాడినా తలకాయ కింద చేసి కాళ్ళ మీద చేసినా మీ గురించి వినేవాడు లేడు, మీ గోస పట్టించుకునేటోడు లేడు అనేది గుర్తు చేస్తుంది. నిన్న చూసుకున్నట్టు బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మహిళలంటే గౌరవం లేదు. భరతమాతని 10 సార్లు మాట్లాడతారు కదా, జై భరతమాతని. మరి ప్రియాంక గాంధీ అదే భరతమాత బిడ్డే కదా. ఆమె బుగ్గలను రోడ్డుతో పోల్చినటువంటి మీకు, ఎంత కుసంస్కారంగా ప్రవర్తించేటువంటి మీకు నైతిక హక్కు ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి అమ్మాయిల విషయంలో చాలా చులకన భావం. అమ్మాయిలు అర్ధరాత్రి పూట చిన్న ఏమంటారు, మీరు ఎందుకు చిన్న బట్టలు వేసుకొని వస్తారు, మేము ఏం బట్టలు వేసుకోవాలో చెప్తారు, మేము ఏం తినాలో చెప్తారు, మేము ఎలా ఉండాలో చెప్తారు, ఇవన్నీ తెలిసినటువంటి బీజేపీ మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి రక్షణ ఇవ్వాలని తెలియదని అడుగుతున్నాను నేను. అలాంటి వ్యక్తులపైన మీరు చర్యలు తీసుకోకుండా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రియాంక గాంధీ పట్ల మీరు చేసినటువంటి మాటలను మీరు ఖండించకుండా ఇవాళ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. నిరసన తెలపాలి, కానీ అది దాడి రకంగా ఉండకూడదు. దానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ అన్న కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా తప్పు చేసినప్పుడు తప్పును తప్పుగానే పార్టీ ఎప్పుడు కూడా చెప్తుంది. మేము తప్పు చేస్తే కూడా మేము తప్పు చేసిన ఒప్పుకునేటువంటి దమ్ము ధైర్యం మాకుంది. అంటే కాంగ్రెస్ నాయకులు రానున్న రోజులలో పనులు చేస్తారంట చేయరంటారా అని చెప్పేసి చాలా మంది అడిగే ప్రశ్న. కాంగ్రెస్ అంటేనే పనిచేసే పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పార్టీ. ఈ 2 డెఫినేషన్స్ చాలు, మిగతా వాటి మనం పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అదే నా నలుగురికే వ్యతిరేకత ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మేము వచ్చి 1 year అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మహిళలంటే గౌరవం లేదు. భరతమాతని 10 సార్లు మాట్లాడతారు కదా, జై భరతమాతని. మరి ప్రియాంక గాంధీ అదే భరతమాత బిడ్డే కదా. ఆమె బుగ్గలను రోడ్డుతో పోల్చినటువంటి మీకు, ఎంత కుసంస్కారంగా ప్రవర్తించేటువంటి మీకు నైతిక హక్కు ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి అమ్మాయిల విషయంలో చాలా చులకన భావం. అమ్మాయిలు అర్ధరాత్రి పూట చిన్న ఏమంటారు, మీరు ఎందుకు చిన్న బట్టలు వేసుకొని వస్తారు, మేము ఏం బట్టలు వేసుకోవాలో చెప్తారు, మేము ఏం తినాలో చెప్తారు, మేము ఎలా ఉండాలో చెప్తారు, ఇవన్నీ తెలిసినటువంటి బీజేపీ మరి ఈ సమాజంలో